బీఎస్సీ నర్సింగ్ ఇన్ తెలంగాణ. తెలంగాణ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా బీఎస్సీ నర్సింగ్ తెలంగాణ లోపల చేయాలంటే మనకెన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు అని చెప్పి అండ్ దాంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి డీటెయిల్‌గా మనం ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు 2026 లోపల బీఎస్సీ నర్సింగ్ చేద్దామనుకున్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్ లోపల ఎవరైనా 2026 లోపల బీఎస్సీ నర్సింగ్ చేద్దామనుకున్నా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్‌గా ఏ అప్డేట్స్ ఉన్నా మనం మన ఛానల్ నుండి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో, వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ నర్సింగ్ ఇన్ తెలంగాణ. సో, తెలంగాణ లోపల బీఎస్సీ నర్సింగ్ చేయడానికి ఒక యూనివర్సిటీ ఉంది బ్రో. ఓకేనా. సో, మోస్ట్ పాపులర్‌లీ నోన్ యూనివర్సిటీ ఏందంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఓకేనా. తెలంగాణ లోపల బీఎస్సీ నర్సింగ్ చేయడానికి పాపులర్‌లీ నోన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చూజ్ చేసుకునే యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. అండ్ దాంతో పాటుగా కొంతమంది స్టూడెంట్స్ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నట్టు. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కి. సో, ఈ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి, నిమ్స్‌కి డిఫరెన్స్ ఏంటిది అంటే ఇది ఒక యూనివర్సిటీ బ్రో. తెలంగాణ లోపల ఉన్న ప్రతి మెడికల్ కాలేజ్ కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్ లోపలనే ఉంటాయన్నట్టు. అండ్ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది జస్ట్ ఒక ఇన్‌స్టిట్యూషన్ మాత్రమే. ఓకేనా. సో, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ కింద చాలా కాలేజ్‌లుంటాయి. అండ్ నిమ్స్ విషయానికొస్తే నిమ్స్ అనేది ఒకటే కాలేజ్, ఒకటే ఇన్‌స్టిట్యూషన్. నిమ్స్ లోపల జస్ట్ ఒక 100 సీట్లు మాత్రమే ఉంటాయి. ఓకేనా. నిమ్స్ లోపల 100 సీట్లు మాత్రమే ఉంటది. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల సో, ఆల్మోస్ట్ 5000 ప్లస్ సీట్సే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఎగ్జాక్ట్ నంబర్ మనం ఫర్దర్ వీడియోస్ లోపల మాట్లాడుకుంటాం. ఏమేం కాలేజ్‌లు ఉన్నాయని చెప్పి కూడా ఫర్దర్‌గా మనం మాట్లాడుకుంటాం అన్నట్టు. ఓకేనా. సో, ఇది యూనివర్సిటీ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ గురించి తెలంగాణ లోపల మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్‌కి అండ్ నిమ్స్‌కి అప్లికేషన్ పెట్టుకుంటారు. ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలిజిబిలిటీ. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది బ్రో మరి అంటే 10+2. ఓకేనా. ఇంటర్మీడియేట్ అనేది కంప్లీట్ కావాలి బ్రో. ఓకేనా. ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయినోళ్ళు ఎలిజిబుల్. అండ్ మనకి ఇంటర్మీడియేట్ లోపల వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సులు ఉన్నారు చూసినావా వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. కానీ 10+2 క్వాలిఫై కావాలి. 10+2 లోపల మంచి మార్క్స్ ఉండాలి బ్రో. 50% మినిమమ్ 50% ఆఫ్ ద మార్క్స్ ఉండాలే మీరు ఎలిజిబుల్ కావాలంటే బీఎస్సీ నర్సింగ్‌కి. ఓకేనా. సో, ఈ ఎలిజిబిలిటీ అనేది నేను ఎట్లా చెప్తున్నా అనంటే 2025ని బేస్ చేసుకొని చెప్తున్నా. ఓకేనా. ఒకవేళ 2026 లోపల ఎలిజిబిలిటీ ఏమైనా చేంజ్ అయినా ఓకేనా. సో, ఇంకేమన్నా ఫర్దర్‌గా చేంజెస్ అయినా కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నట్టు. ఓకేనా. 10+2 పాస్ కావాలి. మినిమమ్ 50% ఆఫ్ ద మార్క్స్ ఉండాలి. అండ్ దెన్ దాంతో పాటుగా సో, మనకి తెలంగాణ ఎబ్సెట్ అనేది రాసి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. తెలంగాణ ఎబ్సెట్ 2026 అనేది రాసున్నప్పుడు మాత్రమే మీరు తెలంగాణ లోపల బీఎస్సీ నర్సింగ్ చేయడానికి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా. 2025 లోపల తెలంగాణ ఎబ్సెట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉన్నది. అండ్ 2026 లోపల కూడా మనకు బీఎస్సీ నర్సింగ్‌కు చేయాలంటే తెలంగాణ ఎబ్సెట్ రాస్తేనే మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంటదన్నట్టు. సో, ఏమన్నా చేంజెస్ అయితాయా బ్రో మరి అంటే ఏమన్నా చేంజెస్ అయితే మనకు నేను ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. ఓకేనా. సో, మనకి యూనివర్సిటీ నుండి ఎట్లాంటి అప్డేట్ ఏం లేదు ఇప్పటివరకైతే యాస్ ఆఫ్ నౌ. ఓకేనా. సో, ఏమైనా చేంజెస్ అయినాయనుకో ఫర్దర్‌గా నేను డెఫినిట్‌గా వీడియో చేసి మీకు చెప్తా. సో, మీకు ఆ వీడియో అనేది రీచ్ అవ్వాలి అంటే మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు అప్డేట్ అనేది రీచ్ అయితదన్నట్టు. ఓకేనా. కాబట్టి డూ సబ్స్క్రైబ్. అండ్ తెలంగాణ ఎబ్సెట్ అనేది రాసున్నప్పుడే మోస్ట్ ఆఫ్ ద టైమ్ 2026 లోపల బీఎస్సీ నర్సింగ్‌కి ఎలిజిబిలిటీ అయితే ఇస్తారన్నట్టు. సో, బ్రో మరి నేను తెలంగాణ ఎబ్సెట్ రాత్తా మరి నాకు ఎలిజిబిలిటీ ఉంటదా? ఓకేనా. తెలంగాణ ఎబ్సెట్ రాసిన ప్రతి ఒక్కరు ఓకేనా ఎలిజిబులా అనంటే కాదు. ఓకేనా. సో, తెలంగాణ ఎబ్సెట్ 2026 రాసి వాళ్ళొక కట్ ఆఫ్ ర్యాంక్ అనేది పెడతారు. ఆ కట్ ఆఫ్ ర్యాంక్ కన్నా తక్కువ ర్యాంక్ మనకొచ్చినప్పుడు మాత్రమే మనం ఎలిజిబుల్ అయితాం. ఓకేనా. తెలంగాణ ఎబ్సెట్ అనేది రాసుండాలి. రాసి వాళ్ళొక కట్ ఆఫ్ పెడతారన్నట్టు. ఓకేనా. సో, 50% అని చెప్పి, 45% అని చెప్పి ఒక కట్ ఆఫ్ పెడతారు. సో, ఆ కట్ ఆఫ్ ర్యాంక్ మనకచ్చినప్పుడు మాత్రమే మనం బీఎస్సీ నర్సింగ్‌కి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితాం తెలంగాణ లోపల. ఓకేనా. సో, అది మరి నువ్వు 2 యూనివర్సిటీలు చెప్పినావు కదా బ్రో. ఓకేనా. ఒకటి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అని చెప్పినావు. అండ్ దెన్ దాని తర్వాత నిమ్స్ అని చెప్పినావు. ఈ 2 యూనివర్సిటీస్ లోపల ఈ ఇన్‌స్టిట్యూషన్ లోపల, యూనివర్సిటీ లోపల సేమ్ అట్లనే ఉంటదా అంటే నువ్వు తెలంగాణ ఎబ్సెట్ రాయాలే అనేది మనకు నిమ్స్ లోపల ఉంటదన్నట్టు. ఓకేనా. తెలంగాణ ఎబ్సెట్ రాయాలే అనేది నిమ్స్ లోపల మనకు ఉంటది. తెలంగాణ ఎబ్సెట్ రాసి క్వాలిఫై కావాలనేది నిమ్స్ లోపల ఉంటది. కానీ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల అట్లా కాదు. తెలంగాణ ఎబ్సెట్ 2026 అనేది రాయాలే.
అండ్ దెన్ దాంతో పాటుగా తెలంగాణ వెబ్‌సైట్ 2026 లోపల ఒక కట్ ఆఫ్ ర్యాంక్ అనేది వాళ్ళు పెడతారన్నట్టు. మినిమమ్ 55% అని చెప్పి, ఓకేనా? 50% అని చెప్పి, 45% అని చెప్పి పెడతారన్నట్టు. సో, అంతొచ్చినప్పుడు మాత్రమే మనం ఈ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌కి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా? అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితారు. సో, మనకి ఎంత ర్యాంక్ రావాలి మరి అనంటే ఒక అజంప్షన్ యేసుకుందాం. ఓకేనా? సో, ఒక్కొక్క ఇయర్ లోపల ఒక్కొక్కలాగుంది. ఒక 40,000 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు మాత్రమే బీఎస్సీ నర్సింగ్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పి ఒక అజంప్షన్ అయితే మనం చేద్దాం. ఓకేనా? సో, మీరు తెలంగాణ వెబ్‌సైట్ లోపల 40,000 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోరి. ఓకేనా? కేఎన్ఆర్ యూహెచ్ఎస్‌కేమో ఒక కట్ ఆఫ్ ర్యాంక్ పెడతారు. ఇంత ర్యాంకు ఆర్ ఇంతకన్నా తక్కువ వచ్చినోళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి. బట్ నిమ్స్ లోపల అట్లేముండదు. ఎవ్వరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ నిమ్స్ లోపల డ్రాబ్యాక్ ఏందంటే 100 సీట్లు మాత్రమే ఉంటాయి. ఓకేనా? 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఈ 100 సీట్స్ లోపల ఏంది మంచి ర్యాంక్ వచ్చినోళ్ళకే సీట్ వస్తది. అంటే ఇంత కాదన్నా ఒక 10,000 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళకి సీట్ వస్తది. 15,000 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళకి మాత్రమే సీట్ వస్తదని చెప్పి చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. కాబట్టి ఏందంటే నిమ్స్ లోపల అప్లికేషన్ పెట్టుకోవాలంటే తక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. 100 సీట్లే ఉన్నాయి. అండ్ అప్లికేషన్ ఫీ అనేది అరౌండ్ 2,000 వరకు ఉంటదన్నట్టు. కాబట్టి ఏందంటే మీరు ఒకవేళ నిమ్స్ లోపల పక్కా చేద్దాం అనుకుంటే సో, ఈ 100 సీట్లే ఉన్నాయి. ఇది రియాలిటీ. దాన్ని జూసి అప్లికేషన్ పెట్టుకోరి అని చెప్పి నేను చెప్తా. ఓకేనా? సో, ఎంత ర్యాంక్ వచ్చినా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఎగ్జాంపుల్ కూడా చూపెడతా ఫర్దర్‌గా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన నిమ్స్ లోపల ఎట్లుంటది అని చెప్పి. ఓకేనా? అండ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీకి సంబంధించి మనం చూసుకుంటే 40,000 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? 40,000 ఆర్ అంతకన్నా తక్కువ అండ్ ఎంత అనేది చెప్పలేము. ఓకేనా? సో, 2026 లోపల ఇంత అని చెప్పి మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలే అన్నట్టు. సో, వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి నేను ఫర్దర్‌గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో, మీరైతే 40,000 ఆర్ అంతకన్నా తక్కువ ర్యాంక్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోరి. ఇంకా అంతకన్నా తక్కువ ర్యాంక్ వస్తే మంచిదే. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి వాళ్ళు సర్టెన్ కట్ ఆఫ్ అనేది పెడతారు. ఆ కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అనంటే వెబ్ ఆప్షన్‌లు ఉంటాయి. ఆ వెబ్ ఆప్షన్‌లో అప్పుడు మరి అందరికీ సీట్ వస్తదా? ఆన్‌లైన్ అప్లికేషను వాళ్ళు కట్ ఆఫ్ పెడతారు కదా! ఆ కట్ ఆఫ్ కన్నా తక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. వాళ్ళందరికి సీట్ వస్తదా మరంటే వాళ్ళందరికి సీట్ రాదు. ఓకేనా? మంచి కాలేజ్‌లో నీకు సీట్ రావాలంటే 10,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడే మంచి ర్యాంక్ ఓకేనా? 10,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి తెలంగాణ వెబ్‌సైట్ లోపల. అప్పుడు మంచి ర్యాంక్ వస్తది. ఓకేనా? సో, మంచి ర్యాంక్ ఉన్నప్పుడే మంచి కాలేజ్‌లో సీట్ వస్తదన్నట్టు. అండ్ 20,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు కూడా నీకు మంచి కాలేజ్ లోపల సీట్ రావచ్చు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత 30,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు కూడా నీకు సీట్ అయితే రావచ్చన్నట్టు. ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? హైయెస్ట్ ర్యాంక్ ఉన్నప్పుడు కూడా నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, అప్లికేషన్ చేసుకున్నంత మాత్రాన అందరికి సీట్ వస్తదా అంటే కొంతమందికొస్తది. కొంతమందికి రాదు. ఓకేనా? అది కూడా సో, ఎట్లా ఉంటది కదా అంటే డిపెండింగ్ అపాన్ సీట్స్ అండ్ చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఫర్దర్‌గా నేను వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, అప్లికేషన్ చేసుకోవడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అయితారంటే వాళ్ళు కట్ ఆఫ్ పెడతారు. వెబ్‌సైట్ లోపల ఆ కట్ ఆఫ్ కన్నా తక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు. కాబట్టి నా ఒపీనియన్ ఏందంటే మంచి వెబ్‌సైట్‌ని అటెంప్ట్ జేయిరి అని చెప్పి నేను చెప్తా. ఓకేనా? సో, ఈ కట్ ఆఫ్ విషయానికొస్తే 2024 లోపల మరి కట్ ఆఫ్ ఎట్లున్నది? అని చెప్పి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? 25లో ఎట్లున్నది అనేది మనం మాట్లాడుకుందాం. 25 విషయానికొస్తే 50 పర్సెంటైల్ పెట్టిర్రు. ఓకేనా? 50 పర్సెంటైల్ పెట్టిర్రన్నట్టు. సో, ఎవరికి 50 పర్సెంటైల్ పెట్టిర్రు అంటే జనరలోళ్ళకి. జనరల్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. జనరల్ ఉండి ఈడబ్ల్యూఎస్ ఉన్నోళ్ళకి 40,599 ఆర్ అంతకన్నా తక్కువ వెబ్‌సైట్ ర్యాంక్ వచ్చినోళ్ళు మాత్రమే కేఎన్ఆర్ యూహెచ్ఎస్‌కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక కట్ ఆఫ్ పెట్టిర్రన్నట్టు. ఓకేనా? అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నోళ్ళకు 40% పెట్టిర్రన్నట్టు. ఓకేనా? సో, 40% అయితే పెట్టిర్రన్నట్టు. అంటే 48,718 ర్యాంక్ అని చెప్పి. అండ్ ఓసీ విత్ పీడబ్ల్యూడీ ఓకేనా? పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఓసీ లోపల ఉంటారో వాళ్ళకి 45,000 పెట్టిర్రు. అంటే 44,658 అని చెప్పి. ఓకేనా? సో, ఇప్పుడు ఏంది కదా అంటే ఈ వెబ్‌సైట్ ర్యాంక్ వచ్చినోళ్ళు మాత్రమే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి మనకిక్కడ మెన్షన్ చేసిర్రు. వాళ్ళకి మాత్రమే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది అయితదన్నట్టు. సో, 2025 లోపల 40,000 ఉండే. ఓకేనా? సో, 40,000 జనరల్ వాళ్ళకి 40,000 ఆర్ అంతకన్నా తక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి 48,000 ఆర్ అంతకన్నా తక్కువ వచ్చినోళ్ళు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక క్రైటీరియా పెట్టిర్రన్నట్టు. అండ్ 2024లో చూసుకుంటే మనం 50 పర్సెంటైల్ అని పెట్టిర్రు. 50 పర్సెంటైల్ అంటే అరౌండ్ మనకి 54,000 ఓకేనా? సో, 54,000 ఫర్ ఓసీ అండ్ దెన్ 58,000 ఫర్ బీసీ అట్లా పెట్టిర్రన్నట్టు. ఓకేనా? సో, 58, 54,000 మనకు పెట్టడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇది 2024ల.
ఓకేనా. సో 24లో ఎంత 54,000 జనరల్ వాళ్ళకి. 54,000 ఆర్ అంతకన్నా తక్కువ వెబ్‌సైట్ ర్యాంక్ ఉండాలని చెప్పి మెన్షన్ చేషిర్రు. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎంత 58,000 ఆర్ అంతకన్నా తక్కువ వెబ్‌సైట్ ర్యాంక్ ఉండేలాగా సో వచ్చినోళ్ళు మాత్రమే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిరన్నట్టు. అండ్ వెన్ కమ్స్ టు 2023 ఓకేనా. 2023 చూద్దాం మనం. 2023 చూసుకుంటే అరౌండ్ 53,000, 63,000 దాకా ఇచ్చిర్రు మనకు ఛాన్సు. ఓకేనా. జనరల్‌కి 53,000 అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి 63,000 అయితే ఇచ్చిరన్నట్టు. 63,000 ఆర్ అంతకన్నా తక్కువ వెబ్‌సైట్ ర్యాంక్ అనేది రావాలి అని చెప్పి. ఓకేనా. సో ఇది 2023కి సంబంధించి. ఓకేనా. సో ఏంది గదా అంటే యాస్ డేస్ ఆర్ ఇంక్రీజింగ్ ఏంది గదా అంటే మనకు కాంపిటీషన్ అనేది బీఎస్సీ నర్సింగ్‌కి పెరుగుతుంది. ఓకేనా. సో అప్లికాంట్స్ అనేది పెరుగుతున్నారు. అండ్ దెన్ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. కాబట్టి నేనేం చెప్తా కదా అంటే మీరు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం మంచి వెబ్‌సైట్ ర్యాంక్ అనేది తెచ్చుకునేలాగా ట్రై చేయండి. ఓకేనా. సో ఈ విషయం ఎవ్వరు చెప్పరు. అంతా అయిపోయిన తర్వాత మనం చేయడానికి ఏముండదు అన్నట్టు వెబ్‌సైట్ అనేది మ్యాండేటరీ. నువ్వు మేనేజ్మెంట్‌లో చేద్దాం అనుకున్నా కూడా నువ్వు వెబ్‌సైట్ రాసినావా? ఎంత ర్యాంక్ వచ్చింది అని చెప్పి అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. అండ్ నిమ్స్ విషయానికొస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నిమ్స్ లోపల ఇక్కడ ఇది నిమ్స్ లాస్ట్ ఇయర్ పీడీఎఫ్. అండ్ నిమ్స్ లోపల మనం ఇక్కడ చూసుకుంటే అరౌండ్ ఎంత ర్యాంకు అనంటే మనకి 71,000 ర్యాంక్ వచ్చినా కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిర్రు. 71,288 71,288 ఆర్ అంతకన్నా తక్కువ. 71,288 సో మనకిక్కడ 71,000 ర్యాంక్ వచ్చినా కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిర్రు కదా! ఓకేనా. సో నేనేం చెప్తా కదా అంటే ఎంత ర్యాంక్ వచ్చినా కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ ఓకేనా. మనకిక్కడ ఏందంటే 100 సీట్లు మాత్రమే ఉంటాయి. మంచి ర్యాంక్ వచ్చినోళ్ళకే సీట్ వస్తది. కాబట్టి నా అడ్వైస్ ఏందంటే సో మీరు కేఎన్ఆర్‌హెచ్ఎస్‌కి అప్లికేషన్ పెట్టుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మంచి ర్యాంక్ ఉంది అంటే నిమ్స్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో కానీ మీరు ఒక రియాలిటీ తెలుసుకోవాల్సింది ఏందంటే నిమ్స్ లోపల తక్కువ సీట్స్ ఉంటాయి. కేఎన్ఆర్‌హెచ్ఎస్ లోపల చాలా ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. చాలా కాలేజెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఇది మన ఇన్ఫర్మేషన్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఇన్ తెలంగాణ. ఒకవేళ మీరు తెలంగాణ లోపల బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా తెలంగాణ వెబ్‌సైట్ 2026 అనేది రాసి పెట్టుకొని ఫర్దర్‌గా ఏమన్నా చేంజెస్ అయినా కూడా నేను డెఫినెట్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్తా. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. సో ఫర్దర్‌గా మనం తెలంగాణ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.